హాయ్ అందరికీ, జంతు ప్రేమికులారా. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. జీబ్రాల గురించి. మీకు జీబ్రా గురించి తెలుసా? ఇప్పుడే చూద్దాం. ఒకటో విషయం, ప్రతి జీబ్రాకి ఒక ప్రత్యేకమైన చార్ల నమూనా ఉంటుందని మీకు తెలుసా? మనుషుల వెలిముడలలాగా ఏ రెండు జీబ్రాలకు ఒకేలా చార్లు ఉండదు. ఎంత బాగుంది అది. రెండో విషయం, జీబ్రాలకు సొంతంగా సెన్స్ స్క్రీన్ ఉంటుంది. వాటి చారులు సూర్యరశ్మిని ప్రతిబింబించడానికి సహాయపడతాయి, వేడి ఎండ్లో వాటిని చల్లగా ఉంచుతాయి. ఫ్యాషన్ మరియు ఫంక్షన్ గురించి మాట్లాడండి. మూడో విషయం, జీబ్రాల సమూహాన్ని డిజిల్ అంటారు. అవి కలిసి పరిగెత్తినప్పుడు ఆ చార్లు నిజంగా మెరుస్తూ వేటాడే జంతువులు గందరగోళానికి గురి చేస్తాయి. చాలా బాగుంది కదా. ఇప్పుడు నాలుగో విషయం, జీబ్రాలు సమూహంలో పరిగెత్తినప్పుడు వాటి చార్లు ఒక దృశ్య అంతరాయాన్ని సృష్టిస్తాయి. ఇది వేటాడే జంతువులకు ఒక జీబ్రాను మాత్రమే వేటాడటం చాలా ఖచ్చితం చేస్తుంది. సమూహ భద్రత. కొదో విషయం, ఒక స్ప్లాష్. జీబ్రాలు నిజానికి బలమైనతగలవు. వాటి శక్తివంతమైన కాటులు వలస సమయంలో నదులు దాటానికి సహాయపడతాయి. మీరు అది గ్రహించి ఉండరు. కాట గురించి మాట్లాడితే ఆరో విషయం, జీబ్రాలకు చాలా శక్తివంతమైన కిక్ ఉంటుంది. అది సింహం దవడను విరిచేంత బలంగా ఉంటుంది. తర్వాత మీరు జీబ్రాను చూసినప్పుడు ఆ కాటతో గోడపడకండి. ఏదో విషయానికి వెళ్దాం. జీబ్రాలకు వాటి స్వంత భాష ఉంటుంది. అవి అరుపులు, గురకలు మరియు చెవి కదలికల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. అవి కోపంగా ఉన్నప్పుడు వాటి చెవులు వెనుకకు పడుతాయి. పరిచయం అనిపిస్తుంది కదా. ఎనిమిదో విషయం, వేగం గురించి. జీబ్రాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. చాలా వేటాడే జంతువులను అధిగమించడానికి అది తగినంత వేగంగా ఉంటుంది. వేగవంతమైన చార్లు. ఇప్పుడు తొమ్మిదో విషయం, జీబ్రాలకు అద్భుతమైన రాత్రి దృష్టి ఉంటుంది. వేటాడే జంతువులను గుర్తించడానికి మరియు సురక్షితంగా నావిగేట్ చేయడానికి అవి చీకటిలో చూడగలవు. రాత్రి గుడ్ల గూబలు గమనించండి. చివరగా 10వ విషయం, అడవిలో జీబ్రాలు దాదాపు 80 సంవత్సరాల వరకు జీవించగలవు. కానీ రక్షిత ప్రాంతాల్లో అవి 50 సంవత్సరాల వరకు కూడా చేరుకోగలవు. దిగ్వాయువు గురించి మాట్లాడింది. అంతే. స్టెలిస్ చాలా జీబ్రాల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దీనికి thumbs up ఇవ్వండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మరియు మరిన్ని సరదా జంతువుల వాస్తవాల కోసం గంటను మోగించడం మర్చిపోవద్దు. చూసేందుకు ధన్యవాదాలు. పరిసారి కలుద్దాం.